మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత చూపుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్టు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. హసీనా సహా బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ గాజీ తమీం సన్నాహాలు చేపట్టారని తెలిపాయి. ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఐసీటీ ఇప్పటికే ఇంటర్పోల్కు అరెస్టు వారెంట్తో పాటు దరఖాస్తు సమర్పించినట్లు పేర్కొన్నాయి. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సందర్భంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ షేక్ హసీనాకు మరణదండన విధించింది. హసీనాను తమకు అప్పగించాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్పై ఒత్తిడి తీసుకువస్తోంది. అయితే హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా చేసినవే తప్ప వాటిలో వాస్తవం లేదని భావించిన భారత్ ఆమెను అప్పగించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.